అస్సలం అయికుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మటన్ బిర్యానీ చేయబోతున్నాం. కానీ ఫుల్ గోట్ మటన్ బిర్యానీ, అది కూడా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ తోటి మ్యారినేట్ చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో గ్రీన్ మటన్ బిర్యానీ చేస్తున్నాం. అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన కలర్ ఉండే ఈ బిర్యానీని నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎంత సులువుగా చేస్తామో చూద్దాం పదండి. బకరాని మ్యారినేట్ చేయడం కోసం ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని కలిపి మనం మిక్సీలో బ్లెండ్ చేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. అదే పేస్ట్ ఈ హోల్ బకరా మీద అప్లై చేసేసి దాని మీద పర్ఫెక్ట్గా మసాలాలన్నీ దానికి పట్టాలని, దానికి పర్ఫెక్ట్గా మ్యారినేషన్ ప్రాసెస్ అవ్వాలంటే కత్తి తీసుకొని సన్నటి ఘాట్లు పెట్టాము ముందుగానే. అవి కూడా చాలా దగ్గరగా పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది. ఆ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఆ గ్రీన్ చిల్లీ స్పైస్ కానీ, కొరియాండర్, మింట్ లీవ్స్ ఫ్లేవర్ కానీ దీనికి పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది కాబట్టి ఆ ఘాట్లు పెట్టడం జరిగింది. ముందుగా అయితే మనం మ్యారినేషన్ ఏదైతే పేస్ట్, మసాలా పేస్ట్ అవసరమో ఈ గ్రీన్ చిల్లీ, కొరియాండర్, మింట్ లీవ్స్ పేస్ట్ అది ప్రిపేర్ చేద్దాం. అది ప్రిపేర్ చేశాక దీని మీద పర్ఫెక్ట్గా అప్లై చేసేద్దాం. ఏదైతే గ్రీన్ పేస్ట్ మనం ప్రిపేర్ చేసామో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్, ఇది బకరా మీద పూర్తిగా అప్లై చేశాక దీన్ని ఒక అరగంట పక్కకు పెడదాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ చూద్దాం పదండి. మనం ఏదైతే మ్యారినేట్ చేసామో బకరా, అది పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోయింది. 30 నిమిషాల పాటు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం మంచి నూనె యాడ్ చేసి వేడైన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, ప్యూర్ ఘీ, దీంట్లోనే మనం గరం మసాలా యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్ట, షాజీరా. వెంటనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టిన బకరా ఏదైతే ఉందో అది దీంట్లోకి యాడ్ చేద్దాం.
బక్రాని మనం ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించాక దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం పసుపు యాడ్ చేద్దాం. పసుపుతో పాటు దీంట్లోనే మనం కొంచెం కారం యాడ్ చేసిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా మనం సాల్ట్ యాడ్ చేద్దాం. గరం మసాలా, దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. లెమన్ జ్యూస్, ఒకవైపు బాస్మతి రైస్ బాయిల్ చేయడం కోసం నీళ్లు చక్కగా పొంగుతున్నాయి. దాంట్లోనే మనం రా స్పైసెస్తో పాటు ఉప్పు యాడ్ చేద్దాం. వీడియో చూసిన వెంటనే మీరు మొట్టమొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.